జరిగింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని తన గదే పాత చింతకాయ పచ్చడిలాగా రాజకీయ ప్రసంగాన్నే కొనసాగించారు. ఉన్క మీద రోకలేసి దంచినట్టు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో కొత్త సంగతి లేదు, సబ్జెక్టు లేదు, సారం కూడా లేదు. ఊకదంపుడు ప్రసంగంతో బహుశా జర్నలిస్టులను కూడా నేను చూస్తూ ఉంటే ప్రెస్ మీట్లో జర్నలిస్టులకు కూడా ఒక పరీక్ష పెట్టినట్టు పెట్టిండు. చెప్పిందే చెప్పుడు. ఆ మాత్రం దానికి 2 చోట్ల ప్లేసులు మార్చిండు, ప్రెస్ మీట్ ప్లేసులు మార్చిండు, 2-3 సార్లు టైం మార్చిండు. తీరా చూస్తే ఉత్తమ్ గారు సరిగ్గా ప్రిపేర్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఎంత దారుణం అంటే అసలు ఏదో కొండందవి వెల్కమ్ పెట్టినట్టు చేసిండు ఆయన. నేను కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొత్తం వాళ్ళు ఏం చెప్పిండ్రు పారా వైజ్ పాయింట్ వైజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు, ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది అన్నాడు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా లోక్సభలో ఉన్నాడు. ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అపాన్ స్టేట్ రైట్స్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆనాడు ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైపోయి ఈ బిల్లు బైబిలు, ఈ బిల్లు ఖురాను, ఈ బిల్లు భగవద్గీత అని చెప్పి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. అప్పుడు రాంగ్ అయింది, ఇప్పుడు రైట్ ఎట్లయిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది భాయ్. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ అద్భుతంగా విజయవంతమైంది. ఊరు వాడ తేడా లేకుండా, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగం మీదనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. రజతోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు, రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు, ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు, ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కకవికలమైపోయింది. మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి. యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. కాళేశ్వరం ఇన్సిడెంట్, మేడిగడ్డ ఇన్సిడెంటు జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు 2 కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎందుకు ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21st అక్టోబర్ జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది, 1st నవంబర్, అంటే జస్ట్ వితిన్ 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది? నేను ఇంకో మాట అడుగుతున్నా,
పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యామ్లకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు, రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ, కట్టింది ఎన్డీఎస్ఏ, కుప్పగూలింది ఎన్డీఎస్ఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, ఇదేదో డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్, ఒత్తి పలుకుతుండు. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది? ఆగమాగం పోయి తొందరగా పనిచేయవి, 8 మంది ప్రాణాలు తీసినావు, కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? 60 రోజులైంది, 60 రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవాగ్ కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపోజ్ నిండా మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా మీరేదో పెద్ద శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు. వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్, అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, అర్ధసత్యాలు మాట్లాడాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము గొప్పగా కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడిహట్టికి 8 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడిహట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదో ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఒకవేళ 8 ఏళ్లలో 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కేంద్రంలో 3 చోట్ల అధికారం ఉండి తమ్మిడిహట్టికి అనుమతి మీరు తెచ్చుంటే, కట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది. ఏం రాసిండు? ఎట్ ద ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 meters, about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages in the district Gadchiroli are likely to be submerged, and this is a main cause of unrest among the farmers from this area. It is also requested that the government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. మీరు మా అనుమతి లేకుండా, మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్టు కడుతుండ్రు, మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని
ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని హెచ్చరించిండు. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇడిచిపెట్టి తోక దగ్గర పంది అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవలెక్కడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు. మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడో, నువ్వు కూడా ఆ రోజు మంత్రివే, ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే, నువ్వు కూడా దీనికి జవాబుదారే. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 17/12/2008 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2007లోనే టెండర్లు పిలిచారు, జీవోలు ఇచ్చారు, 2008లో శంకుస్థాపన చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తవుతుంది. 4 ఏళ్లలోనే ప్రాణహిత చేవల్లో పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడిహట్టి దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు. మేము వచ్చిన తర్వాత ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం, సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం. ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఇకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగానట వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రు అని ఈరోజు ఆయన మాట్లాడినాడు. ఎందుకు మార్చిండ్రు అని మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఉత్తగానే మార్చినమాట మేము. మరి నువ్వు 8 ఏళ్ళు ఉంటివి కదా, 8 ఏళ్ళలో ఎందుకో తమ్మిడిహట్టికి పర్మిషన్ లేకపోతివి, నువ్వు తెచ్చుంటే మేము మార్చాల్సిన అవసరం ఏంది? అయినా మేము అట్లా మార్చలే, మీలాగా బాధ్యత రహిత్యంగా ఉండం. ఆనాడు స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపినారు. మహారాష్ట్ర రాజ్భవన్లో చర్చలు జరిపిన వీడియో ఫొటోస్ ఇవి జరిపి, అక్కడ మేము కట్టుకుంటాం, మీకు ఎంత డబ్బైనా ఇస్తాం, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, మాకు అనుమతి ఇవ్వండి మేము కట్టుకుంటాము అని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం. దీనికంటే ముందు నేను కూడా వెళ్ళిన, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ముషరఫ్ అని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, నేను మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అప్పటి ఆదిలాబాద్ మంత్రి జోగు రామన్న గారితో కలిసి నేను మహారాష్ట్రకు వెళ్ళి
మహారాష్ట్ర ఆనాటి ఇరిగేషన్ మంత్రి ముషరఫ్ గారితో కలిసి తమ్మిడిహట్టి దగ్గర మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని మొదటి దఫాలో నేను మాట్లాడాను. రెండవ దఫాలో స్వయంగా కేసీఆర్ గారు వచ్చి కూడా మాట్లాడినారు. కానీ వాళ్ళు ససేమిరా మేము మాత్రం అంత ఎత్తుకు అక్కడ కట్టడానికి వీల్లేదు, ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయితే ఈలోపు కొన్ని విషయాలు జరిగినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్నవాడు, విజ్ఞానవంతుడు, కొంతమంది ఎథిక్స్ ఉంటుందని అనుకున్నా. ఆయన మినిమం ఎథిక్స్ కూడా లేవు. ఆయన అజ్ఞానుడిగా మాట్లాడుతున్నాడు, విజ్ఞానుడిగా కాదు అజ్ఞానుడిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగానన్నా డిపార్ట్మెంట్ని అడిగి తెలుసుకోవాలి, బాధ్యతతో మాట్లాడాలి. యు ఆర్ ద మినిస్టర్. ఎందుకు మార్చిండ్రు? మేము 10 సార్లు చెప్పినాం అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అని చెప్పినాను. ఈరోజు మళ్ళీ మీ ద్వారా ఒకసారి రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నా, బాధ్యతతో మాట్లాడు, అజ్ఞానంతో మాట్లాడకు. ప్రజలు నవ్వుకుంటారు నిన్ను చూసి, నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇది 18/2/2015 మా ప్రభుత్వం వచ్చింది 2 జూన్ 2014. 2 జూన్ 2014 నుంచి ఈ లెటర్ వచ్చేదాకా ఫిబ్రవరి 2015 వరకు, అంటే దాదాపు 8 నెలలు అటు మహారాష్ట్రతో మాట్లాడుతూనే ఉన్నాం, ఇటు పనులు కూడా కొనసాగించినాం. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి దాకా పనులు కొనసాగించినాం. మహారాష్ట్రతో 2-3 స్టేట్ లెవెల్ మీటింగ్స్ అయినాయి, మినిస్టర్స్ లెవెల్ మీటింగ్ అయింది, సీఎంస్ లెవెల్ మీటింగ్ అయింది. వీఆర్ కంటిన్యూస్లీ వీఆర్ ట్రయింగ్. బట్ 18/2/2015 దిస్ ఈస్ ద లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్ డైరెక్టరేట్. ఈ లెటర్ కూడా మీకు మీడియాకు కూడా ఇస్తాను. ఇందులో పేజ్ 3, దిస్ ద పేజ్ 3. పేజ్ 3లో స్పష్టంగా ఆయన చెప్పారు, ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, Ministry of Environment and Forest, wherein 30% monsoon flows, 25% non-monsoon flows, 20% in lead season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. ఇది ఎవరు చెప్పారు? 2015లో సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పెడుతున్న నిబంధనల ప్రకారము మీరు వేరియస్ సీజన్స్లో కిందికి నీళ్లు విడుదల చేసినప్పుడు మీరు అనుకున్న 160 టీఎంసీలు అక్కడ ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. దిస్ ద ఫస్ట్ లెటర్. దెన్ ద సెకండ్ లెటర్, అది ఫిబ్రవరిలో వచ్చింది. దెన్ మార్చ్, ఇది 4 మార్చ్ 2015, 2వ నెల, అంటే అది ఫిబ్రవరిలో ఆ లెటర్ రాసిండ్రు, మార్చ్లో ఈ లెటర్ వచ్చింది. ఇది కూడా ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్స్ డైరెక్టరేట్. ఇందులో చాలా స్పష్టంగా మొత్తం డీటెయిల్డ్గా గోదావరి సిరీస్ అంతా కూడా స్టడీ చేస్తూ నీటి లభ్యతను అన్నీ కూడా చూస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో పారాగ్రాఫ్ నంబర్ 12, ఐఎమ్ రీడింగ్ పారాగ్రాఫ్ నంబర్ 12. As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states limited to 75% availability, that means 63 TMC, it is seen from the master plans of upper states that the planned utilizations are more than 75% availability as indicated below. అక్కడ 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ మన ఎగువన ఉన్న రాష్ట్రాలు
ఇంకొక 63 టీఎంసీలు నీళ్లు వాడుకునే హక్కు కలిగి ఉన్నాయి. ఆ 63 టీఎంసీలు ఆ రాష్ట్రాలు కానీ వాడుకుంటే మనకు ఆ నీటి లభ్యత ఉండదు అని చెప్పారు. అదే నేను చదువుతాను. యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి reliably available in future. May not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site, considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command area storages. Environment laws చూసుకుంటే మొదటి లెటర్లో నీళ్లు ఉండవు. పైన ఉన్న ఎగువనున్న రాష్ట్రాలు 63 టీఎంసీలు వాడుకుంటే మనం 160 పోయి ఏమవుతుంది, 102 టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. అంటే నీళ్లు లేవు అని 2 సార్లు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి, చూసుకోండి అని ఇది కేంద్ర ప్రభుత్వం రాసిన సెంట్రల్ వాటర్ కమిషన్, ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళు రాసిన ఉత్తరాలు. సో అప్పటిదాకా 8 నెలలు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ 8 నెలల్లో అటు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, మహారాష్ట్ర ససేమిరా అనడం, ఇటు కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అన్న తర్వాత ఏం చేయాలి? తెచ్చుకున్న తెలంగాణలో గోదావరిలో మన హక్కులను వాడుకుందామా? నీళ్లు లేని చోట కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మేము కొనసాగించి ఈ రాష్ట్రకు శాశ్వతంగా నష్టం చేయాలనా? ఈ రాష్ట్ర పోరాటాల నుంచి, ప్రాణ త్యాగాల నుంచి తెచ్చుకున్న తెలంగాణ నీళ్ల కోసం, నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చి 160 కాదు 280 టీఎంసీలు ఉన్న మేడిగడ్డకు మనం మార్చాం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతి ఇచ్చింది. మీరు ప్రతిపాదించిన చోట 160 లేదు, మహాప్రభు చూసుకోండి ఇక్కడ నీళ్లు లేవని ఒక్క ఉత్తరం కాదు 2 ఉత్తరాలు రాసింది సెంట్రల్ వాటర్ కమిషన్. ప్రత్యామ్నాయం కూడా మేం చేయలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం. దాని ద్వారా 280 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది. ఇది వాస్తవం. దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు. ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటాడు. అయ్యా మీరు పెట్టినప్పుడు 16 టీఎంసీలు పెట్టినరు. నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేవెలలో ఇంక్లూడింగ్ తమ్మిడిహట్టి 5 కలిపితే 16. బీఆర్ఎస్ దాన్ని 141 టీఎంసీలకు పెంచింది. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఆయకట్టు 2 అంతలైంది. మీరు 16 లక్షలు పెడితే మేము 36 లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును. ఆయకట్టు 2 అంతలు పెరిగింది. నీటి నిర్వహణ సామర్థ్యం 16 నుంచి 141 టీఎంసీలకు పెరిగింది. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టీఎంసీకి పెంచాం. మీది 1.8 ఉండే ఆ రోజు. ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను, త్రాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము 100 ఏళ్లను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టును మార్చాం. మీరు పెరిగింది అంటున్నావు. నేను అడుగుతా ఉత్తమ్ను, 2007లో ఇదే ప్రాణహిత చేవెళ్ళ 17,800 కోట్ల కడతామని ఇచ్చింది జీవో నంబర్ 124/2007 17,800 కోట్లు. ఒక్క ఏడాదినే జీవో నంబర్ 238 17/12 డిసెంబర్ 2008 38,500 కోట్లకు పెంచారు. ఎంత పెరిగింది ఆయకట్టు? కిందనేమో 12 లక్షలు, ఇళ్ళనేమో 16 లక్షలు. 4 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగితే 17,000 38,000 కోట్లకు పెరిగింది. మరి 16 లక్షలకెళ్ళి మేము 38 లక్షలకు తీసుకుపోయినాం. మరి ఆ మాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఇది 38. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసికి 40,000 కోట్లతో పంపింది వీళ్ళు. సో 17,000 to 40,000 crores you have increased. But in your DPR, the reservoir's capacity is only 16 TMC, whereas we constructed 141 TMC. And మీరు 16 లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు
38 లక్షలకు పెంచాం. అసలు ఎంత తేడా ఉంది? అండ్ ఇంకోటి, మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి 2 లక్షలు పెట్టారు. మేము ఎకరానికి 8 నుంచి 11 లక్షల రూపాయలు ఇచ్చాం. మరి భూసేకరణ పెరగదా? సో ఈ రకంగా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకైనా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమని? అరే డిపిఆర్ లేనే లేదా, డిపిఆర్ ఏదో 4 నెలలనే తయారు చేసిండ్రు, డిపిఆర్ ఇయ్యకముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుండు. ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా? యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే. నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు. కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా? సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా? లేకుండా ఎట్లా కడుతున్నావు? నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్కు నేను పెట్టిన లెటర్, దాని ఆన్సర్. ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్. ఇది నా క్వశ్చన్. డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినావు, డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు. ఇవాళ నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ 1 నెల లేట్ సబ్మిట్ చేసిన అంటున్నావు. అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే, తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? అంటే నీకో నీతి మాకో నీత? ఇది నేను ఉత్తగా చెప్తలేను. దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ప్రాణహిత చేవెళ్ళ 2007లో టెండర్ పిలిచిండ్రు. మీరెప్పుడు డిపిఆర్ ఇచ్చారు సిడబ్ల్యూసికి? 2007లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రిగా ఉన్నారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి 2010లో డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. టెండర్లు పిలిచింది 2007, పనులు స్టార్ట్ చేసింది 2007, 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది 2007-8లో, డిపిఆర్ సిడబ్ల్యూసికి ఇచ్చింది 2010. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మిస్టర్ ఉత్తమ్? ఈపు చూసుకో, నీ ఈపు చూసుకో ఫస్ట్. ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు, ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్. ఇకపోతే పిఎఫ్సి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడిండ్రు. అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని 170 కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు తేలే. నువ్వేం చేసినావు? నువ్వు హెచ్సియు యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు 170 కోట్లు చెల్లించి 10,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిఎఫ్సి ఆర్ఈసీ ప్రైవేట్ కాదు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే, బ్రోకర్ ఫీజులు ఇవ్వలే, లంచాలు ఇవ్వలే, ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే. మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం. తప్పుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్, ఇఫ్ డిపిఆర్ ఈజ్ నాట్ దేర్, హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్? పిఎఫ్సి ఆర్ఈసీఎం ప్రైవేట్ సంస్థలు కావు. నువ్వు 10,000 కోట్ల అప్పు తేవడానికి 170 కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. తలకాయ ఏడబెట్టుకుంటారు మీరు. ఈ దేశంలో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్. ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి, ఇంతకంటే దివాలకోర్ దిక్కుమాలిన చర్యలు ఉండవు. ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా? నువ్వు వాడినేవు కనుక నేను వాడుతున్నా పదం, లేకపోతే నేను వాడేవాడిని కాదు. ఇక లొకేషన్ మారింది, అన్నారం సుందిలో లొకేషన్ మారింది అని మాట్లాడిండు. ఎస్ మారింది, దాంట్లో కాదని ఎవరన్నా అన్నారా? హై లెవెల్ కమిటీ రికమెండేషన్ మేరకు మారింది. విత్ ఆల్ జియాలజికల్ సర్వే, అన్ని సర్వేలు ఇప్పుడు చూపిస్తాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉంది. అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారంగానే మారింది.
నేను ఒకటి అడుగుతా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైట్ మారలేదు ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏలేశ్వరం దగ్గర కట్టాలని నిర్ణయించిండ్రు. కానీ ఏలేశ్వరం నుంచి నందికొండకు ఆ రోజు మారిందా లేదా? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మనం ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ అంటామో దాన్నే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ముందు కుస్తాపురం దగ్గర కట్టాలని డిపిఆర్ తయారైంది. కుస్తాపురం దగ్గర సర్వే అంతా కూడా డిజైన్లు కూడా పూర్తయినాయి. మహారాష్ట్రలో ముంపు తగ్గించాలని చెప్పి ఒత్తిడి వస్తే కుస్తాపురం నుంచి ఇవాళ కట్టిన పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సైట్ కూడా మారింది ఆ రోజు. కొన్ని పరిస్థితులను బట్టి, ముంపును బట్టి, ప్రాజెక్టు అవసరాలను బట్టి డెఫినెట్గా ఆ రోజు నాగార్జున సాగర్ మారచ్చు, పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మారచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా మారినాయి. అది కూడా ఎవరో వ్యక్తులు డిసైడ్ చేయలే. హై లెవెల్ కమిటీలో చర్చ జరిగి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆనాటి డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది. అదేదో ఎప్పుడు జరగనట్టు ఇప్పుడే ఏదో కొత్తగా జరిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. మాట్లాడితే ఎవరి పచ్చబద్దాలు ఇప్పుడు అర్థమైతలేవా? తర్వాత సర్వే లేదు, అక్కడ డిజైన్ జరగలేదు అంటారు. నేను నా ఎన్డీఏసీ రిపోర్ట్లోనే ఉంది అక్కడ. నేను నౌ ఐ విల్ కమ్ టు ద ప్రజెంటేషన్. నేను ప్రజెంటేషన్ కంటే ముందే ఎక్కువ మాట్లాడిస్తున్నా, బట్ నౌ ఐ విల్ గో టు ద ప్రజెంటేషన్. బోర్హోల్ డేటా జరిగింది, జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, మన ISERLలో 2D మోడల్ టెస్ట్ కూడా చేశారు. అన్నీ జరిగిన తర్వాతనే వాటి అన్నిటి మీద ఆధారంగా CDO డిజైన్స్ ఇచ్చింది. CDO డిజైన్స్ ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. మాట్లాడితే లక్షల కోట్ల నష్టం జరిగింది అంటాడు. అసలు బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లే కాలే ప్రాజెక్ట్ మీద ఖర్చు. ఇవాళ మీరు చూడండి, ఆయన ఎన్నిసార్లు లక్షల కోట్లు నష్టం జరిగింది అంటాడు. అయినా అసలు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 203 కిలోమీటర్ల టనెల్స్, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్. ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్టే ఉన్నాయి కదా. ఇవాళ కూడా యాసంగి పంటకు ఇవాళ కూడా కొండ పోచమ్మ నుంచి కింద పంట పండుతుంది, మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక్ సాగర్ కింద పంట పండుతుంది, అన్నపూర్ణ కింద కూడా ఈ యాసంగిలో పంట పండిందా లేదా? కాళేశ్వరం వృధా అని మాట్లాడుతాను. కాళేశ్వరంకు దెర్ ఆర్ 3 సోర్సెస్. 1 ఈజ్ మిడ్మానేర్, 2nd ఈజ్ ఎల్లంపల్లి, 3rd ఈజ్ మేడిగడ్డ. ఇవాళ మిగతా 2 సోర్సులు ఇంటాక్ట్ ఉన్నాయి. ఇవాళ మేం కట్టిన మేడిగడ్డ నుంచే రేవంత్ రెడ్డి గారు 15 TMCలు హైదరాబాద్ మంచినీళ్ళు తెస్తా, 5 TMCలు మూసి శుభ్రం చేయడానికి తెస్తా అని మాట్లాడుతుండ్రు. మరి మేడిగడ్డ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాకపోతే ఆడికెళ్ళి వచ్చింది? మరి 1,00,000 కోట్లు పోయినాయని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, గోబల్స్ మాటలు మాట్లాడుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది కూడా నేను ఐ విల్ షో ఇన్ ద ప్రజెంటేషన్ నౌ. ఇవాళ తెలంగాణ రైతులను ముంచుతున్నది కాంగ్రెస్ పార్టీ. తొందరగా రిపేర్ చేయండి. ఈయన ఏదో పెద్ద మాట్లాడతాడు. వర్షాలు బాగా పడ్డాయి, SRSP స్టేజ్ 2కు నీళ్ళు వచ్చినాయి అంటుండు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్షాలు వల్లే 2014 దాకా మీరే ఉన్నారు కదా. 2014 దాకా ఎందుకు తుంగతుర్తికి నీళ్ళు రాలే, ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రాలే, ఎందుకు కోదాడకు నీళ్ళు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే మంత్రి, మీరే ఎమ్మెల్యే. మరి ఆ రోజు ఎందుకు నీళ్ళు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మేము ఆ పనులు పూర్తి చేసినాం కనుక. వర్షాలు రాకపోయినా మేడిగడ్డ ద్వారా నీళ్లు తెచ్చి, మిడ్మానేర్ ద్వారా, LMD ద్వారా స్టేజ్ 2కు నీళ్ళు ఇచ్చినాయి కనుక వచ్చినాయి. మీ రైతులను అడుగు చెప్తారు. సరే, ఆ ఇంజనీర్స్ కమిటీ కూడా ఉంది, ఆ రిపోర్ట్ కూడా ఉంది, దాని మీద చర్చ పెట్టు, దాని మీద కూడా చెప్తా. 5 men రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర నాట్ ఫీజబుల్ అని చెప్పలే. మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్మానేర్ తీసుకుపోవడం ఫీజబుల్ కాదు, మధ్యలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి, NTPC ఉంది, ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా మేడిగడ్డ టు మిడ్మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ సాధ్యం కాదు అని చెప్పింది.
అందుకే అన్నారం సుందిళ్ళ కట్టి దాన్ని మనం మళ్ళీ ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తెచ్చినాం. దాన్ని కూడా మీరు తప్పుదో పట్టించే విధంగా గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఆయన దాని మీద కూడా నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా. కానీ వానకాలం 153 లక్షల మెట్రిక్ టన్నులు వండింది, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నులు వండింది అంటాడు. ఇదంతా బోగస్ లెక్కలు చెప్తుండ్రు. నేను అడుగుతున్న మిస్టర్ ఉత్తమ్ గారిని, వానకాలం 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు బండితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎందుకు 53,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు? వై యూ హ్యావ్ పర్చేస్డ్ ఓన్లీ 53 lakh మెట్రిక్ టన్స్? మరి అంతకుముందు మేము 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీరంతా కాకి లెక్కలు చెప్పిండ్రు. మరి ఎందుకు కొనుగోలు తగ్గింది? మీకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 70 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. వానకాలం మీరు చెప్పినట్టు 1,53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండి ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నది? మీకంటే ముందు బీఆర్ఎస్ హయాంలో 70-80 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మేము కొన్నాం, మీరు ఎందుకు తక్కువ కొన్నారో సమాధానం చెప్తారా? అయితే రెండు జరగాలి. ఒకటి పంట పండకనన్నా పోవాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర కొనకనన్నా పోవాలి. అంటే మీరు రైతులకు మోసమన్నా చేసి ఉండాలి, పంట పండకపోనన్నా ఉండాలి. అంటే నువ్వు చెప్పేటి అని కాకి లెక్కలు. దాని మీద కూడా ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం. ఇలా మాట్లాడితే బ్యారేజీలు కూలిపోయినాయి, కాళేశ్వరం కూలిపోయినాయి. ఆయన చూపించే వీడియోలోనే బ్రహ్మాండంగా అన్నారం బ్యారేజ్ ఉంది, సుందిళ్ళ బ్యారేజ్ ఉంది. ఈ బ్యారేజ్లో కూడా ఒక 7వ బ్లాక్ తప్ప మిగతాదంతా ఇంటాక్టే ఉన్నది. ఇవాళ ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనట, భారతదేశంలోనట ఎక్కడ బ్యారేజీలు అనేది 2 to 3 TMC కంటే ఎక్కువ కట్టరు అన్నాడు. చెప్పినా లేదా? మీరున్నారు కదా రఘువర్, 2-3 TMCల కంటే పెద్ద బ్యారేజే కట్టరు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అని ఉత్తమ్ కుమార్. ఆయన అజ్ఞానం అనుకోవాలనా, మిడిమిడి జ్ఞానం అనుకోవాలనా, ప్రజల అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి గుడ్డితనంతో మాట్లాడుతుండా నాకైతే అర్థం కాలేదు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజు 30 TMCలతో కట్టబడి ఉన్నది. 2 నుంచి 3 TMCలకు మించిన బ్యారేజే లేదు ఈ దేశంలో, ప్రపంచంలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు కూడా. దాని డెడ్ స్టోరేజే 7 TMCలు. డెడ్ స్టోరేజ్ ఇస్ 7 TMC. మన బ్యారేజ్ స్టోరేజే 7. దాని డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది మన కెపాసిటీ. వై యూ స్పీక్ లైస్? ఎందుకంత పచ్చి అబద్ధాలు మాట్లాడతావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎందుకంత చిల్లరగా మాట్లాడతావు అని నేను అడుగుతా ఉన్నాను. అండ్ నార్మల్గా బ్యారేజ్ కట్టడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కోడ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ కోడ్స్ అని బుక్స్ ఉంటాయి. అవి పర్మియబుల్ కోడ్స్ కావచ్చు, పర్మియబుల్ ఫౌండేషన్స్ కావచ్చు, ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ఆ కోడ్స్లో రిజర్వ్ బ్యారేజీలు ఇంతకంటే ఎక్కువ కెపాసిటీ కట్టొద్దని కానీ లిమిటేషన్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. దెర్ ఆర్ మెనీ కోడ్స్, 4-5 రకాల ఇంజనీరింగ్ కోడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో సచ్ లిమిటేషన్. ఈయన అనవసరంగా ఏదో ఒక రకంగా